ఒకసారి ఇంటి బయటకు వచ్చి చూసేసరికి ఈ యొక్క పసుపు కుంకుమ ఈ విధంగా నిమ్మకాయ పెట్టినటువంటి ఘటన చూశారు. వెంటనే వాళ్ళ ఇవి చూసి ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఆ తర్వాత చూసిన నేపథ్యంలో పాప ఏమైంది, తన ఆ చిన్నారి ఏమైందని చూసే నేపథ్యంలో ఇంటి పక్కన పరిసరాలన్నీ కూడా వెతుకులాడసాగారు. ఈ నేపథ్యంలోనే ఇంటి పక్కనే ఉన్నటువంటి బావిలో తన ఏదైతే 5 నెలల చిన్నారి యొక్క మృతదేహం అందులో పడి ఉంది. ఈ నేపథ్యంలో మొత్తం ఒక్కసారిగా అవాక్కవి కుటుంబ సభ్యులందరూ కూడా పోలీసులు సమాచారం ఇచ్చారు. పోలీసులు కూడా సంఘటన స్థలానికి చేరుకుని రాత్రి నుంచి కూడా ఇన్వెస్టిగేషన్ అయితే మొదలుపెట్టినటువంటి పరిస్థితి చూడొచ్చు. ఇదే బావిలో ఎవరైతే 5 నెలల చిన్నారి యశ్వంతి ఉందో తన మృతదేహం ఇదే బావిలో ఉంది. తన ఇంటి పక్కన ఉన్నటువంటి ఇల్లు ఇది మనం చూస్తున్నటువంటి ఇల్లు ఏదైతే ఉందో తన ఇంటి పక్కన ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి బావి. ఆ బావిలో అంటే కొంతమంది వాళ్ళు చెప్తున్నటువంటి ఘటన ఏదంటే రాత్రి కొంతమంది క్షుద్ర పూజలు చేశారు. 2 వ్యక్తులు వచ్చి ఈ విధంగా పాపని తీసుకుని వెళ్ళి ఇక్కడ ఇందులో పడవేసేలా పారిపోయారు అన్నట్టుగా వాళ్ళు అనుమానిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఏమైంది అనేది కోణంలో పోలీసులు కూడా విచారణ చేపస్తున్నారు. ఇప్పటికే క్లూస్ టీం కూడా వచ్చింది. క్లూస్ టీము మొత్తం ఇక్కడ ఉన్నటువంటి సంఘటనా స్థలంలో ఉన్నటువంటి మొత్తం వివరాలన్నీ కూడా సేకరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వెంటనే పోలీసులు ఎవరైతే ఉన్నారో స్థానిక సిఐ శ్రీనివాస్ గారు కూడా ఇక్కడికి వచ్చారు. ఇక్కడ చేరుకుని ఇక్కడ మొత్తం ఈ పరిసరాలన్నీ కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే దీనికి ఏ విధంగా జరిగింది ఏంటనే కోణంలో పాప ఎన్ని గంటలకు మిస్ అయ్యింది, అక్కడ అసలు ఎవరెవరిపై అనుమానాలు ఉన్నాయి అనేది కూడా కుటుంబ సభ్యులనైతే విచారణ అయితే చేపట్టారు. అలాగే ఈ నేపథ్యంలోనే వాళ్ళు అంటే ఇది నిజంగా క్షుద్ర పూజలు జరిగాయా లేదంటే మరొక కోణం ఏదైనా ఉన్నా అనే విషయంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు అయితే వేగవంతం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు దీనిపై కేసు నమోదు చేసినప్పటికీ ఈ పాప ఏ విధంగా చనిపోయింది, నిజంగా క్షుద్ర పూజలు జరిగాయా, 5 నెలల చిన్నారిని ఏ విధంగా చంపారనే కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ఏదేమైనా ఈ ఘటన అర్ధరాత్రి సమయంలో జరిగింది. తన తల్లి పక్కనే పడుకున్న చిన్నారి అయితే ఎందుకు మిస్ అయిందని తల్లి చూసుకునేసరికి తన కుటుంబ సభ్యులు కూడా చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఆ ఇంటి పక్కన పరిసరాలు చూసిన నేపథ్యంలోనే బావిలో మృతదేహమై కనిపించడమే కాకుండా ఇంటి ఎదురుగుంట నిమ్మకాయలు పసుపు కుంకుమ వేయడంతోనే ఇది క్షుద్ర పూజలుగా జరిగి ఉంటుందనేది కూడా అనుమానాలు అయితే రేకెత్తిస్తున్నారు. కానీ ఈ ఘటన ఏ విధంగా జరిగిందనేది కూడా కుటుంబ సభ్యులను కూడా పూర్తిగా విచారణ అయితే చేపట్టిన పరిస్థితి ఉంది. దీనిపై మరిన్ని విషయాలు అయితే తెలియాల్సిన అవసరం ఉంది. కుటుంబ సభ్యులు ఎటువంటి ఆరోపణలు చేస్తున్నారు, అసలు ఈ పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఏం తెలుస్తుందో చూడాలి. అంటే వాస్తవానికి ఇది నిజంగా క్షుద్ర పూజలు జరిగాయా లేదంటే ఇది అనుకోరని అంటే ఇక్కడ ఏదైతే మనకి శైలజకి అలాగే సతీష్కి కూడా 2 సంవత్సరాల క్రితం వివాహం అయింది. వాళ్ళిద్దరు కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న నేపథ్యంలోనే గత కుటుంబ కలహాలు గతంలో ఉన్నప్పటికీ ఇప్పుడు ఉన్నాయా లేదనే కోణంలో కూడా పోలీసులు విచారణ అయితే చేస్తున్నారు. ఆ కోణంలో కూడా విచారణ చేపట్టినటువంటి పరిస్థితి ఉంది. తన భర్త అయితే అప్పుడప్పుడు వచ్చి సతీష్ ఎవరైతే ఉన్నారో వెళ్ళి చనిపోయినటువంటి 5 నెలల చిన్నారికి సంబంధించిన తండ్రి సతీష్ అయితే అప్పుడప్పుడు వచ్చి వెళ్తున్నారని కూడా చెప్పుకొస్తున్నారు. కానీ ఆ సమయంలో మరి తండ్రి చివరిసారిగా ఎప్పుడు వచ్చారు, ఈ పిల్లని ఎప్పుడు కలిశారనేది కూడా ఈ కోణాలన్నీ మరిన్ని విషయాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ యొక్క ఘటన ఏదైతే 5 నెలల చిన్నారిని క్షుద్ర పూజల పేరుతో ఈ విధంగా చేసినటువంటి ఘటన కాకినాడ జిల్లాలో ఈ యొక్క పిఠాపురం నియోజకవర్గంలో అయితే స్థానికంగా కలకలం రేపిందని చెప్పాలి. ఏదేమైనా దీనిపై మరిన్ని విషయాలు అయితే పోలీసులు వివరాలు అయితే సేకరిస్తున్నారు. ఈ ఘటన ఏ విధంగా జరిగిందనేది కూడా పూర్తి వివరాలు అయితే తెలియాల్సిన పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. మరి కుటుంబ సభ్యులు ఏమంటున్నారో మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముక్కుపచ్చలారని 5 నెలల చిన్నారి ఎవరైతే ఉన్నారో యశ్వంతి ఈ విధంగా మృత్యువాత పడడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. అలాగే ఇక్కడ అసలు ఏం జరిగింది, అసలు ఆ రాత్రి సమయంలో ఇంట్లో ఎవరెవరు ఉన్నారు, అసలు ఈ పాప ఏ విధంగా మిస్ అయింది అనేది కూడా కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎవరైతే శైలజ ఉన్నారో శైలజ సంబంధించినటువంటి పెద్దమ్మ ఉన్నారో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పమ్మా, అసలు ఏం జరిగింది, పాప ఎన్ని గంటల సమయంలో మిస్ అయిందన్నారు, మీరు ఎక్కడ ఉన్నారు ఆ సమయంలో? మేము డాబా మీద పడుకున్నామండి. పడుకుంటే మా అబ్బాయి వచ్చి అమ్మ సంటి తల్లి కనపడతలేదు అని అన్నాడండి. ఆ నీళ్ళకి మేము గబగబా వచ్చామండి కిందకి. వచ్చేలాకి ఇవన్నీ నిలికామండి. నిలికితే ఎక్కడా కనపడలేదండి. కనపడకపోతే అక్క మా అన్నయ్యకి ఫోన్ చేయాలి, ఫోన్ చేయి అని అన్నారండి. ఫోన్ చేస్తే అమ్మాయి సెల్లేమో సైలెన్స్లో వచ్చిందండి. తీరా చూస్తే సెల్లేమో గోడాతలు ఉందండి. గోడాతలు ఉండేలాకి మళ్ళీ ఫోన్ తీసి అలా నీళ్ళు గట్ట ఫోన్ చేసామండి. ఎవరి సెల్ ఉంది అక్కడ గోడావతల? మా తోడుకోళ్ళదండి. తీసుకున్నాక ఫోన్లు చేశారండి. ఫోన్లు చేశాక ఇవన్నీ నిలికామండి. ఎక్కడా దొరకలేదండి. దొరకపోతే ఆ ఇంటి పక్కన వెనకాతలో ఒక అమ్మాయి ఉందండి. ఆ అమ్మాయి ఇలా సెల్లో లైట్ వేసి ఇలాగలా చూసి బావిలోకి చూసిందండి. లైట్ వేసి చూసేలాక ఇంకా అమ్మాయి ఒకసారి కళ్ళు తిరిగి పడిపోయిందండి. పడిపోతే ఇంకా అమ్మాయి బావిలో ఉందనేలాకి మాకు తెలిసిందండి. ఎవరు చూసారు ఫస్ట్? అది పాప ఇంటి పక్కన ఆవిడ ఇంటి పక్కన వాళ్ళు చూస్తారండి. చూసాక బావిలో ఉన్నారనేలకి ఇంకా
ఎస్ఐ గారి కాళ్ళకి ఫోన్లు చేస్తామండి. అంతకుముందే వెళ్ళి ఎస్ఐ గారి వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చామండి. వచ్చారండి, వచ్చి అన్నీ చూసారండి. చూసాక అప్పుడు బాబులోకి అక్కడికి వెళ్ళాక అప్పుడు బాబులే ఉన్నారనేకి కానిస్టేబుల్ గారే పిల్లని తీశారండి. అంటే పాప అప్పుడు వరకు తల్లి ఎవరు శైలజ దగ్గర ఉందా పాప చిన్న? శైలాజ్ దగ్గర పిల్ల ఉందండి, పడుకొని ఉన్నారండి నలుగురును. ఆ క్షణాలు ఎలా జరిగిందో కూడా మాకు తెలియదండి. చాలా మత్తుగా పట్టేస్తుందండి. ఈ పిల్లని కూడా తీసుకెళ్తాం కూడా ఎవరికి తెలియదండి. అప్పుడు పిల్లకి పాలెట్టాలి కదా అని తల్లి ఏం చేసిందండి, చెయ్యేసి నెలికిందండి. నెలికలేక పాప ఏమో దొరకలేదండి. అమ్మమ్మ పాప లేదు అని ఒకసారి పెద్దగా ఏకలేస్తారండి. మరి ఇంటి బయట ఏమున్నాయి అంటే అక్కడ నిమ్మకాయలు గట్ట ఉన్నాయి అంటారు. పసుపు కుంకుమ నిమ్మకాయ బయట పెట్టారండి. ఫస్ట్ అవి చూసారా, పాపను ఎత్తుకోవడం చూసారా? పాపను ఎలుక్కోవడం చూసామండి. తర్వాత నేను 4 ఏళ్ళకి మా తోటకాళ్ళంది అటు వెళ్ళక అక్క పసుపు కుంకుమ నిమ్మకాయలు ఉన్నాయి అటు వెళ్ళకు నువ్వు అని అందండి మా తోటకాళ్ళు. మరి ఆ టైంలో ఎవరన్నా చూసారంటున్నారంటే 2 వ్యక్తులు వచ్చారు, ఎవరో వెళ్ళిపోయారు అంటున్నారు, నిజమేనది? ఆ విషయం అయితే నాకు తెలియదండి. మరి ఏం జరిగింది అనుకుంటున్నారు అసలు మీరు? అదే తెలియదండి. అంటే ఎలా ఇప్పుడు అసలు రుద్ర పూజలు చేశారంటారు, నిజంగా జరిగింది ఉండొచ్చా? జరిగి ఉండొచ్చండి. మరి ఎవరు చేశారో కూడా తెలియదండి. ఆ చంటి పిల్ల ఏం చేస్తుందండి, ఆ చంటి పిల్ల మీద చూపించేసాడండి. మరి ఎన్నాళ్ళు అవుతుంది పాప పుట్టి? ఎన్నాళ్ళు అవుతుంది తనకి వివాహం? ఎన్నాళ్ళు అవుతుంది శైలజకి? ఎవరెవరికి పెళ్ళి? 2 సంవత్సరాలు అవుతుందండి. పిల్లకి ఏమో ఇప్పుడు 5వ నెల అండి. 5వ నెల. పెళ్ళి ఎక్కడ అయింది? ఎంత ప్రేమ? లవ్ మ్యారేజ్ అండి. ఎవరో సతీష్ శైలాజ్ అండి. సతీష్ దేవుడు మరి తండ్రి ఎక్కడ ఉండేవాడు? ఇద్దరు కలిసి ఉంటున్నారా? ఆ విషయం నాకు తెలియదండి. తండ్రి ఇంటికి వెళ్ళాడా మరి? ఎవరండి? పాప చిన్నారి పాప శైలజ అలా ఆయన లేరండి. వస్తున్నారంట శైలజ అలా ఆయన ఇంటికి ఇక్కడ రావడం గట్టా చేసేవాడు. ఒకసారి వస్తారండి, వచ్చి చూసి వెళ్ళిపోతుంటారండి. పెళ్ళికి ఇంటి దగ్గర చేశారా ఏమన్నా? అంటే గతంలో పెళ్ళి ఎలా జరిగింది అనుకుంటున్నారు? ఏం జరిగిందమ్మా? పెళ్ళి అయితే ఇంటికాడే చేసుకున్నారండి, ఇష్టపడి ఇద్దరు అలాగే గుళ్ళోకి వెళ్ళి తాడు కట్టుకొని వచ్చేసారండి. వచ్చేస్తే మేము దెబ్బలాడి మామూలుగా ఇంకా ఈడిపోతా ఎడదీస్తే మాత్రం మేము బతకం అలాగలాగా అందండి మా పిల్ల శైలజ అని. అంటే ఇంకా ఇష్టపడ్డారు కదా అనేసి మేము కూడా ఒప్పుకున్నామండి, పెద్దోళ్ళు అందరూ ఉన్నాయి. ఇంకా మరి ఇలా జరుగుతుందని అనుకోలేదండి ఎవరం కూడా. సంటి పిల్ల తొలిసూరు పిల్ల అండి, ఆ పిల్లకి ఇలా జరుగుతుందని అనుకోలేదండి. మరి హఠాత్తుగా మాకు కూడా మా మేనవాళ్ళు వచ్చి మమ్మల్ని లెగ్గొడితే మేము అక్కడి నుంచి వచ్చామండి. రాత్రి 1 గంటకే లెగ్గొట్టారండి వచ్చి. మేము పరుగుని వచ్చామండి. మేనత్తలు అవుతాం. అప్పటికప్పటికి వచ్చామండి. మాకు వచ్చి మమ్మల్ని మా మేనవాళ్ళు వచ్చి లెగ్గొడితే అప్పుడు మేము వచ్చామండి. అప్పుడు దాకా మాకు తెలియదండి. మా ఆయనగారు మేము మా తోటకోళ్ళు మేము అందరం బళ్ళు వేసుకుని వచ్చామండి. వచ్చి మా ఆయనగారు ఈ తుప్పలన్నీ అయ్యి నెతుకుతుంటే నూతిలో ఉందని అన్నారండి. అప్పుడు ఆ నూతిలో ఉందంటే ఇంకా మేము మా కాలేజ్ చేతులు ఆడలేదండి. ఇంకా అంతలోకి మా ఆడబడి చాలా ఆయనగారు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారండి. అందరూ వచ్చారండి. కానిస్టేబుల్ ఏమో దిగి తీసారండి, ఆయనే తీసారండి. పాపనే మరి జట్ల కట్ట వేసి ఉన్నాయండి పాపకే. ఆ పిల్లకి తల కూడా సరిగ్గా లేదండి. ఆ చిన్న తలకే కొంచెం జట్ల కట్ట అన్నీ వేసి ఉన్నదండి పాప. ఇంకా మాకు కూడా చూపించలేదండి పాపని సరిగ్గానే. తీసుకెళ్ళిపోయారండి పాపని, దూరంగా ఉండే చూపించారు, తీసుకెళ్ళిపోయారండి గుడ్లు కప్పేసి. అక్కడ సీడీ కాడ కుంకుమ పసుపు నిమ్మకాయ ఉందండి. అవి చూసి మాకు ఇంకా కాలేజ్ చేతులు రాలేదండి. ఎప్పుడు లేనిది ఇలాంటి జరిగేటి, ఇలాంటి మనం వేసుకోం కదా గుమ్మ ముందు అనేసి అనుకున్నామండి మేము. అవన్నీ చూసి ఇంక మాకు ఏదో మరి ఎవరో ఏదో చేసినట్టే కదండి మరి అలాగుంటేనే అనేసి అనుకుని మేము ఇంకా బయట పారిపోయామండి. ఇంకా ఆ పిల్లని పట్టుకొని ఉండిపో, ఆ పిల్ల కూడా అక్కడ దూకేస్తుంది నూతులని, ఆ పిల్లని వదలలేదండి తల్లి. అదే పాలు ఇవ్వాలి తీసుకురండి అంటుంది. తనకి తెలిసా చనిపోయిందని పాప? చనిపోయిందని మేము చెప్పలేదండి. నీ పాపకి ఏం అవ్వలేదమ్మా, హాస్పిటల్ తీసుకెళ్తాం అన్నామండి. అంటే గోక్కొని ఈ పిల్ల ఏమైపోతుందని మాకు భయం వేసి అలాగని చెప్పామండి. అంటే మరి ఇప్పుడు ఏదైనా చెప్పాలంటే మరి అక్కడ హాస్పిటల్ నుంచి వచ్చాక చెప్పాలండి అమ్మాయికి. అప్పటిదాకా మరి ఇప్పుడైతే